హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ అయిన మినప సున్నుండలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఈ సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా, జిగురు లేకుండా ఒక చిన్న సింపుల్ టెక్నిక్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం తయారీ విధానం అయితే చూసేద్దాము. ఈ లడ్డూను రోజు ఎదిగే పిల్లలకు ఒక లడ్డు కనుక వాళ్ళకు తినిపిస్తే వాళ్ళకు శారీరక పక్వతతో పాటు మానసిక పక్వత కూడా వస్తుంది. సో ఈలోపు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమైన గిన్నెనైతే పెట్టుకోవాలి. పల్చడి గిన్నె పెడితే ఇవి మాడిపోతాయి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక నేను 1 కప్పు పొట్టు తీసిన మినపగుండ్లు, అలాగే 1 కప్పు పొట్టుతో ఉన్న మినపప్పుని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే 2 కప్పులు కూడా పొట్టుతో ఉన్న మినపప్పును యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే పొట్టు తీసిన మినపగుండ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. స్టవ్ని చిన్న మంట మీద మాత్రమే లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైమే పడుతుంది. కాస్త ఓపిక తెచ్చుకొని ఇలా లో ఫ్లేమ్లో మధ్యలో మధ్యలో కలుపుతూ మాడిపోకుండా అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా సన్నని మంట మీద మినపప్పు వేయించుకోవడం వలన మినపప్పు లోపలి వరకు వేగి సున్నుండలకైతే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనకు ఈ పప్పులో ఎక్కడ కూడా జిగురు లేకుండా అయితే మినపప్పు బాగా వేగిపోతే టేస్టీగా అయితే ఉంటుంది. ఫాస్ట్గా మినపప్పు వేగిపోవాలని మనం మంటని హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మినపప్పు అనేది మాడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. మనం ఎంత మంచిగా వేయించుకుంటే అంత మంచిగా రుచిగా అయితే వస్తాయి లడ్డూలు. ఇప్పుడు వేగిపోయాయి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యంని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇలా బియ్యం వేయడం వలన మనకు మినప సున్నుండ లడ్డు తినేటప్పుడు నోట్లో జిగురు లేకుండా అయితే వస్తుంది. ఇలా వేగిపోయిన మినపప్పునైతే ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, పూర్తిగా అయితే చల్లారిపోయాయి. ఇప్పుడు మనం 1 కప్పు వరకు చిన్న మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. చిన్న మిక్సీ జార్లో వేసుకోవడం వలన మనకు పప్పు అనేది మంచిగా అయితే మెదుగుతుంది. కాబట్టి ఇలా యాడ్ చేసుకున్నాను. అందులోకి 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకొని చూడండి, కొంచెం బరకగా వచ్చే విధంగా మినపప్పు అయితే పిండిలాగా చేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లంను కూడా యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా మిక్సీ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మిగతా కప్పు కూడా అలాగే బెల్లంని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 కప్పుల మినపప్పుకి కరెక్ట్ కొలతగా 2 కప్పుల బెల్లంని అయితే తీసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది లడ్డూలకి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ తినాలి అంటే కొంచెం ఇంకా ఒక పావు కప్పు ఎక్కువ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం కూడా బెల్లం అంతా కలిసే విధంగా కలుపుకొని 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన నెయ్యిని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకొని ఉండలైతే చుట్టుకుంటున్నాను. చూడండి, పిండిని మొత్తం ఒకటేసారి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఉండ చుట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుడితే సున్నుండలు ఎక్కడ విడిపోకుండా మంచిగా అయితే వస్తాయి. మినప సున్నుండలు పిల్లల ఎముకల దృఢత్వానికి, బలానికైతే చాలా బాగా పనిచేస్తుంది. రోజు ఒక లడ్డు వాళ్ళకి ఇచ్చి చూడండి, 1 నెల రోజులలో తేడా మీకే తెలుస్తుంది. కొత్త వాళ్ళైనా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. నేను చేసి చూపించిన ఈ సున్నుండల లడ్డు మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యస్ కిచెన్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్లోకి విజిట్ చేసి చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి.